ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని అంటారు. రోజు చేసే పూజలు ఒక ఎత్తైతే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలు మరొక ఎత్తు. ఈ ఏడాది వైశాఖ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? పూర్ణిమ రోజున ఎలా పూజ చెయ్యాలి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ క్యాలెండర్ ప్రకారం మే 12వ తేదీన వైశాఖ పూర్ణిమ వచ్చింది. ఈ సమయంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి. వైశాఖ పూర్ణిమ రోజు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పౌర్ణమి రోజున శివయోగం, సర్వార్థ సిద్ధియోగం ఉంటుంది. అలాగే గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు, ఐశ్వర్యం, అదృష్టం లభిస్తాయి. భవిష్య పురాణం ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు. కాబట్టి అన్ని పూర్ణిమల కంటే ఈ వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైనది. మే 12వ తేదీన అనగా సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తయిన తరువాత సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు అక్షింతలు చేతిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా దేవుడికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవుడికి నమస్కారం చేసి ఆ అక్షింతలను మీ తలపైన వేసుకోండి. ఇలా చెయ్యడం వల్ల మీకు ఉన్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవుడికి బెల్లం ముక్కను నివేదించిన చాలా మంచిది. ఇక చివరిగా దేవుడికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. పూర్ణిమ రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ నాశనమై మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు. పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది. ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంత పెద్ద సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి. పౌర్ణమి రోజున లలితా సహస్రనామాన్ని ఒక్కసారి చదివితే చాలు మీ దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవుడికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. చాలామంది వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు. అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. వైశాఖ పూర్ణిమ రోజున పచ్చి పాలలో పంచదార, బియ్యం కలిపి రాత్రి 7 గంటలకు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమాసే నమః అనే మంత్రాన్ని జపించాలి. హిందూ పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున గంగా నదిలో తాబేలు అవతారంలో విష్ణువు వస్తాడని నమ్మకం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగా నదిలో ఉన్న నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం చేకూరుతుందని పండితులు తెలియజేస్తున్నారు. వైశాఖ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి కూర్మ అవతారంలో ఉన్న విష్ణువుని పూజిస్తారు. కాబట్టి మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందాలంటే వైశాఖ పూర్ణిమ రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇంతటి పవిత్రమైన
పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకొని స్నానం ఆచరించవచ్చు. స్నానం చేసిన తరువాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పూర్ణిమ రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు పోసి 7 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు మొదల్లో పాలు పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ నెల రోజుల్లో తీరిపోతాయి. మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసి కనకదార స్తోత్రం పఠించాలి. పూర్ణిమ రోజున ఒక రూపాయి బిళ్లకు పసుపు రాసి ఆ బిళ్లను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలు ఉంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా మంచి విజయాలను సాధిస్తారు. అలాగే పితృదోషం ఉన్నవారు, శని దోషాలు ఉన్నవారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టు మొదల్లో పసుపు, కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారు ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. పూర్ణిమ రోజు దేవతలను సంతోషపెట్టడానికి ఒక అద్భుతమైన రోజు అనే చెప్పవచ్చు. ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజున నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని, గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.